హైదరాబాద్కు బయటికేంచి వచ్చేటోళ్లకు ఔటర్ రింగ్ రోడ్డు వరం లెక్కనేనని చెప్పాలి. సిటీ లోపలికి పోతే అడ్డగోలు ట్రాఫిక్, గంటల కమానం ట్రాఫిక్లనే చిక్కుకునే పరిస్థితి మోపైతుంది. గందుకే చాలా మంది దూరం ఎక్కువైనా మంచిదేనని చెప్పి ఔటర్ రింగ్ రోడ్ మీద నుంచే ప్రయాణం చేస్తారు. ఇప్పుడు ఔటర్ మీద ప్రయాణం చేసే ప్రయాణికులకు ఉగాది తెల్లారే ఓ చేదు వార్త చెప్పాల్సి వచ్చిందిలా. మరి అదేందో ఆ వార్త చూస్తే మీకే అర్థమవుతుంది. చలో చూడుర్రి. ఔటర్ మీద తిరిగే జనాలకు షేదు వార్త అంటే ఆయంత ఔటర్ మీద తిరగకుండా కట్టుదిట్టం ఏమైనా చేస్తున్నారా ఏందని అనుకున్నారు కావచ్చు. అదేం కాదు. ఔటర్ రింగ్ రోడ్డు మీద టోల్ ఛార్జీలను పెంచుతున్నామని ఔటర్ మీద టోల్ ఛార్జీలు వసూలు చేసే ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థ చెప్పింది. హెచ్ఎండిఏ పరిధిలున్న హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ నిర్వహణలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డును ఐఆర్బీ సంస్థ 30 ఏళ్ల కాలానికి లీజుకు తీసుకున్నది. ఈ లీజులున్న నిబంధనల ప్రకారం ప్రతి ఏటా 5% దాకా టోల్ ఛార్జీలను పెంచుకునే ఛాన్స్ ఉన్నది. గందుకే ఇప్పుడు టోల్ ఛార్జీలను పెంచే పని ముంగటేసుకున్నది ఆ సంస్థ. కారు, జీపు, వ్యాను, లైట్ వెహికల్స్ కు ప్రతి కిలోమీటర్కు 10 పైసలు, మినీ బస్సు, ఎల్సీవీ వాహనాలకు ప్రతి కిలోమీటర్కు 20 పైసల చొప్పున పెంచారు. అట్లా మొత్తం వాహనాలన్నింటినీ 6 కేటగిరీల కింద డివైడ్ చేసి టోల్ ఛార్జీలను నిర్ణయించారట. ఇగి పెరిగిన టోల్ ఛార్జీలు ఏప్రిల్ 1 తారీఖు నుంచి అమలైతాయట. అంటే ఈ కాడికేంచి ఔటర్ ఎక్కిందంటే చాలు టోల్ మోతం మోగుతుందన్నట్టే పోండ్రి. ఇగిటు సెంటర్ సర్కారు ఈ టోల్ ఛార్జీలకు బదులు వాహనాలకు జీపీఎస్ పెట్టుకుంటే ఎన్ని కిలోమీటర్లు తిరిగితే అన్ని కిలోమీటర్లకే టోల్ కట్టేటట్టు కొత్త ఆలోచన చేసింది. కానీ అది పూర్తి స్థాయిలో అమలు కావాలంటే ఇంకా చాలా రోజులయ్యే అవకాశం ఉంటది. కాబట్టి ఇప్పుడు టోల్ గేట్ యువతల నుంచి టోల్ గేట్ అవతలకి పోవాలన్నా టోల్ ఛార్జీ గట్టిగానే పడే పరిస్థితి ఉన్నది. ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఐఆర్బీ సంస్థకు ఔటర్ రింగ్ రోడ్డుని ఎట్లా అమ్ముతారని అప్పటి సర్కార్ను ప్రశ్నించిన రేవంత్ అన్న మేము అధికారంలోకి వస్తే అన్ని రద్దు చేస్తామని చెప్పిండు. గాని అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా మళ్ళా ఆ ముచ్చట మాత్రం తీయలేదు. అటు ఐఆర్బీ సంస్థ సుతం టోల్ రేట్లు పెంచుకుంటూనే పోతున్నది అంటున్నారు నిత్యం ఔటర్ మీద ప్రయాణం చేసేటోళ్ళు.